మనం బాగా నమిలితే బొగ్గలకు వ్యాయామాలు అవుతాయి. బాగా మాట్లాడితే కూడా దీనికి మంచి వ్యాయామం అవుతుంది. ఈ మధ్య వేళకే పని తప్ప నమలటం కూడా పెద్ద లేదు, అన్నీ మింగేస్తున్నారు, తాగేస్తున్నారు, మాట్లాడేది కూడా లేదు. ఎందుకంటే కదలకుండా కంప్యూటర్ దగ్గర కూర్చుని బ్రెయిన్తో వర్క్ చేస్తున్నాను తప్ప నోటితో పని లేదు. కాబట్టి వీటికి రక్త ప్రసరణ తగ్గుతూ ఉంటుంది. వ్యర్థాలు ఎక్కువ ఈ నాళాల్లో పేరుకుని మొటిమల రూపంలో, పక్కుల రూపంలో ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటాయి. అంచేత ఈ భాగంలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తే ఈ కణజాలానికి హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, ఆ చిన్న చిన్న గుంటలు లాంటివి తొలగటానికి, అసలు రాకుండా ఉండటానికి, మొటిమల్లో ఉండే పేరుకునే వ్యర్థాలు రక్తం బాగా వచ్చిందంటే తిరుగు ప్రయాణములు అవన్నీ బయటికి పట్టుకెళ్ళటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని బొగ్గలకు సంబంధించిన చక్కటి వ్యాయామాలు, ముఖ చర్మాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవటానికి, రక్త ప్రసరణ మెరుగు చేయటానికి ఈ ఫేస్ స్కిన్కి సంబంధించిన వ్యాయామాలు చూడండి. పింపుల్స్ తగ్గటానికి ఈరోజు 3 రకాలైన వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా ముక్కుతో నోటి నిండా గాలి పీల్చుకుని, బొగ్గల నిండుగా పీల్చుకుని, ఆ గాలిని పెదవుల పైన 3 వేళ్ళు అలా పెట్టి, ఆ వేళ్ల సందులో నుంచి లోపల గాలిని మెల్లగా బయటికి వదిలివేయాలి. నోరు మూసే ఉంటుంది, వేళ్ళు ఆనిచ్చేసి ఉంటాయి. చిన్న చిన్న సందుల ద్వారానే గాలిని బయటికి ప్రెషర్తో వదవలసి ఉంటుంది. ఇక రెండో వ్యాయామం, 2 ముక్కు రంధ్రాల ద్వారా నోటి నిండుగా గాలి పీల్చుకుని దాన్ని నోరు కొద్దిగా తెరిచి ఆ సన్నటి రంధ్రం ద్వారా పొయ్యి ఊదినట్టుగా అని అట్లా ఊదుతూ గాలంతటిని అవజేయవలసి ఉంటుంది. పింపుల్స్ తగ్గటానికి ఉపయోగపడే 3వ వ్యాయామం టంగ్ రొటేషన్. నోరు మూసేసి నాలికను ఈ చివరి నుంచి ఆ చివరికి ముందు అట్లా చేస్తాం. తర్వాత ఇప్పుడు క్లాక్ వైజ్ నాలికని నోట్లోనే గుండ్రంగా సున్నా చుట్టినట్టుగా మొత్తం అన్ని వైపులకి అట్లా తిరగనివ్వాలి. కొన్నిసార్లు అలా చేసిన తర్వాత మరలా యాంటీ క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు రివర్స్లో తిరిగినట్టుగానే మన నాలికని మళ్ళీ రివర్స్లో కూడా అట్లా తిప్పవలసి ఉంటుంది అన్నమాట. దీనివల్ల బొగ్గల కండరాలు, ముఖానికి ఉండే చర్మ భాగము ఇవన్నీ కూడా ఆ ప్రెషర్కి మసాజ్ చేసినట్టయి రక్త ప్రసరణ బాగా పెరుగుతుందన్నమాట. చూసారు కదండి, చర్మాన్ని సౌందర్యంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలన్నా కూడా వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఈరోజు డాక్టర్ గారు ఎపిసోడ్లో చూపించిన వ్యాయామాలని తప్పనిసరిగా ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో వ్యాయామాలు చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.